నమ్మదగిన దేవుడు అధిరేడన తీర్చివేసి ఘనమైన నామలో ఎంతవరకు కూడా ఆయన మాకు కృప చేస్తుంది. ఇంకా మన ప్రేమ చేత మనం బలపరిచి నడిపించి అదెండైన దేవునికి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలిగినాక దేవుని నామంగా మనం చెప్పడానికి ఆలోచన చేసి కృపను అనుగ్రహించి సంవత్సరం మన కృప చేత మనల్ని దీవించి నడిపించిన దేవునికి నిత్యము మహిమ ఘనత ప్రభావాలు కలిగినాక దీనిని కూడా మన కొరకు ఆయన నామ మహిమార్థంగా మనం ప్రతిపించడానికి మనకి దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క ఆలోచన పెట్టి నడిపించే దేవుడిగా కూడా ఉన్నందుకు దేవుని పరిశుద్ధ వాక్యానికి ప్రేమగలిగిన దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం నుంచి మన ఉనికిని జీవిస్తూ దేవుని సన్నిధానంలో మన వర్తులుగాను దేవుని నామ మహిమార్థంగా బ్రతకటానికి ఆయన కృపలను అనుభవించడానికి దేవుడి దగ్గర ఉన్న కృపడానికంటే విస్తారమైన కృపలను అనుభవించడానికి దేవుడు మనల్ని జీవించి జ్ఞానం కూడా మనకు అనుగ్రహించిన దేవుని నామ మహిమ మనం బ్రతికించడానికి గణ్యంతో దేవుని మాటని దేవుని నామాన్ని కనపడతాం. లేఖనాల్లో నుండి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు తర్వాత ఉన్నదో ఆయన మారణ దేవుడు, ఆయన మరువని దేవుడు. మారణ దేవుడుగా ఆయన చేస్తున్న క్రియ ఏంటంటే ప్రతి ఆత్మను తన సొంతం చేసుకోవాలని, ప్రతి బిడ్డను తన బిడ్డలుగా చేసుకోవాలని, ప్రతి బిడ్డ తన ప్రేమను చూపించి దేవుని తప్పు మళ్లించడానికి దేవుడు తన కార్యాభివృద్ధిని కలిగిస్తూ ఉంటాడు. ఆయన ఒక్క మనిషితో మొదలుపెట్టిన ఈ కార్యాన్ని విస్తారమైన జనాంగంతో దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా జరిగిస్తున్న ప్రతి కూడా దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క మహిమ చేత బలం పొందుతుంది. దేవుని నామ మహిమార్థంగా బ్రతకాలని దేవుని యొక్క ఆలోచన, అటువంటి ఆలోచన చేత జ్ఞానం కూడా మనకు అనుగ్రహించి చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మంచి దేవుడుగా ఆయన మన జీవితాన్ని దేవుని కృపల చేత ఆనందింపజేస్తూ కృపలను అనుభవిస్తూ ఆ కృపల కృప చేత మనం బ్రతకడానికి సహాయం చేసే దేవుడుగా ఏమంటూ ఉన్నదంటే, మనము దేవుని పిల్లలంగా కృపను అనుభవిస్తూ ఇంకా ఆ కృప కొరకు మనం కనిపెట్టేటప్పుడు మన జీవితంలో ఏముండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కృపను అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని మీద ఆనందించేవారుగా ఉన్నాం. దేవుని నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించేవారు, దేవుని నామాన్ని గొప్ప చేసేవారంగా ఉన్నాం. ఈ మనసు మనలో ఎప్పుడైతే వస్తూ ఉందో అప్పుడు మనకు ఎంత దేవుడు చేస్తూ ఉన్నాడు, కృపను విస్తారం చేసి దేవుడికి ఇంకా కృపను అధికంచేసి గత కాలంలో మనం నేర్చుకున్నాం. నేర్చుకుంటున్న దాన్ని బట్టి మన హృదయం ఆనందంతో నిండా, మన హృదయం ఆయనకు కృతజ్ఞత చెల్లించే రీతిగా ఉందా. అదేవిధంగా మన హృదయం దేవుని కొరకు ఇంకా ఎదురు చూసేదిగా దాని దేవుని కలుగునగా. ఇది మనలోకి ఎప్పుడైతే వస్తూ ఉందో ఆశ కలిగిన స్థానాన్ని, ఆ ఎదురు చూసేవారిని ఆయన మనకు పెట్టగలిగిన దేవుడుగా ఉన్నది. తదుపు ఆ కచ్చే దేవుడు కానీ ఆయన ఉన్నట్టుగా, కచ్చే దేవుడు కానీ ఆయన ఉండి మనకు సహాయం చేస్తున్నట్టుగా చూడబోతూ ఉన్నాం కూడా దేవుడు దేవుడి కలుగున దేవుడి మంచి కట్టడం అంటే మొట్టమొదటి ఒక తాగిని వేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. ఆ పనిని మనం చూస్తూ ఉంటాం, పడుతూ ఉంటాడు, కట్టేదాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ చూసేటప్పుడు ఏమంటామంటే ఇల్లు కడుతున్నాను అంట. అయితే దేవుని యొక్క లేఖనాల ద్వారా మీ విశ్వాసమే ఏం చేస్తూ ఉంటే రుచి చేస్తూ ఉంది. దేవునికి మనసు కలగదు. ఆయన పడుతూ ఉన్నాడు. సత్య దేవుని నువ్వు చూడాలి. సత్య దేవుని చూడాలి. ఇంకొక కొన్ని మాటలు చెప్పాడు.
ఆయన నేర్పిస్తున్న కొలది నువ్వు కృతజ్ఞతతో, ఆయన నేర్పిస్తున్న కొలది నువ్వు ఆనందంతో, ఆయన నేర్పిస్తున్న కొలది ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నది. ఆయన నన్ను కడుతూ ఉన్నాడు, ఆయన నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తూ ఉన్నాడు అని విశ్వాసంతో చూడగలిగే వారంగా మనం అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనం ఉండటాను ఇంకా ఆయన సహాయం చేస్తాం. దేవుని నామ మహిమార్థంగా ఒక మనిషి పని చేస్తూ మాత్రం మనం చూసి వారు పని చేస్తూ ఉన్నారు అని చెప్తాం. పూల మాదే ఉంది. ఆ పూలని ఒకదానికొకటి ఏమంటారు కట్టేదాన్ని, ఒకదానికొకటి దట్టపరిచేదాన్ని చూసి అతడు పూల మాలను కడుతూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాం. లేకపోతే ఆమె కడుతూ ఉంది. సమయంలో అంటున్నాడు మన జీవితానికి ఒకదానితో ఒకటి ఏ విధంగా దట్టపరుస్తూ ఉన్నది అంటే ఆయన జ్ఞానము చేత, దైవ జ్ఞానము చేత నువ్వు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా దేవుని వెంబడించాలో ఆయన నిన్ను దేవుని యొక్క కృపల చేత ఆ విధంగా కడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగి నేర్పి ఆ విధంగా నేర్పిస్తూ కడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలుగుతాడు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పని చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలుగుతాడు. ఆ కట్టే వ్యక్తిని చూసి పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పని చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలుగుతాడు. మరి పని చేసే దేవునికి మనం ఏం చేయాలి? పని చేసే దేవునికి మనం ఏం చేయాలంటే పని చేసే చచ్చిపోతూ ఉంటారు. పని చేసే వాళ్ళు మరి వాళ్ళ పనిలో వాళ్ళు సొమ్మతిల్లుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆయన ఒక్క మాట పలుకుతూ, ఆయన పలికిన మాట ఏంటంటే సొమ్మతిల్లుతూ అలసిపోతూ ఆయన పలికిన మాట గట్టిగొనుకున్నాను అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగొనుకున్నాను అన్నారు. రోజు మనతో చెప్తూ పని చేసే వ్యక్తి పని చేస్తూ ఏమడుగుతాడు? దాహం అడుగుతూ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. నువ్వు జాగ్రత్తగా మన వెనుకలు జీవించబడిన మనము జీవన కొరకు వ్యక్తిగత బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటాను. పని చేసే వ్యక్తి బ్రతుకుంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తున్న ఏసయ్య ఎందుకొరకు పని చేస్తూ ఉన్నాడు? ఈ పనిగా ఏ కార్యాన్ని చేస్తూ ఆయన దట్టుకుంటూ ఉన్నాడంటే నువ్వు నన్ను రక్షిస్తూ, ఆయన వాక్యం చేత బలపరుస్తూ, ఆయన వాక్యం చేత తృప్తిపరుస్తూ, ఆయన మన రక్షిస్తూ దట్టుకుంటుంది. ఏ విధంగా కాఫీ పని చేసే వ్యక్తి ఆ పని చేస్తూ దప్పుకున్నట్లుగా కాదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఆ వాక్యము మన జీవితానికి చేసే క్రియను బట్టి దేవుడు ఈ ఆత్మ నా సొంతం కావాలి, ఈ బిడ్డ నా సొంతం కావాలి ప్రతిగొంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైన దేవుని మాట చాలా దూరాన్ని దేవుడు చెప్తుంది. ఒక వ్యక్తి పని చేస్తూ ప్రతిగొని నీళ్లు తాగి దాహన తీసుకుంది. వేసయ్య పని చేస్తూ ప్రతిగొని ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ ఆత్మ సొంతం కావాలి, ఈ ఆత్మ నా సొంతం కావాలి, నా బిడ్డగా బ్రతక ఎత్తుకుంటూ ఉన్నానన్న మాట చెప్తున్నారు. మహిమ కలిగిన దేవుడు అనకృత చేత మనల్ని బలపరుస్తూ నాశనం చేస్తూ ఉన్నాడు. పని చేసే వ్యక్తి కొరకు నీళ్ళని సిద్ధం చేసి నీళ్లకుండా అక్కడ పెట్టి తనకు నీళ్ళు అయినప్పుడు తాగుతాడని సిద్ధం చేసి అక్కడ ఉంటున్నాడు. ఈ రోజున మనతో అంటున్నాడు మనతో ఆయన దట్టుకున్నాను సెలవిస్తూ ఉండగా
ఆయన దప్పిక తీరే రీతిగా సిద్ధపడి ఉన్నావా? పరిశుద్ధుడు అని మనకు జ్ఞాపకం చేసుకోండి. నెల నెల దినదినం దేవుడు మనల్ని కనుకరించి కాపాడు నడిపించి ఆయన దర్శిని కొని దాహము తీర్చకుండా దేవుని నామం మహిమాత్మక ప్రస్తుతానికి మనలో ఆయన వాక్యమైన నీరు వస్తూ ఉన్న శివునికి మహిమ వాక్యమైన నడుపు వాక్యము చేత నిండి దేవుని మహిమపరిచరిగా దేవుని ఘనపరిచరిగా మనం బ్రతకాలని ఆయన పని చేస్తూ పేరు చూస్తూ ఉన్న దేవునికి మహిమ కలిగి ఆయన పని చేస్తూ ఆశిస్తూ దేవుని నామ మహిమార్థం దేవుని కృప మనకు అనుగ్రహించి ఆ కృప చేతనే మనల్ని బలపరుస్తూ ఆ కృప చేతనే మనల్ని రక్షిస్తూ ఆ కృప చేతనే దేవుని పిల్లలకు ఎదుగుతూ దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. దేవునికి సారకరంగా మనం మనతో మాట్లాడుతున్న దేవునికి మహిమ రోజున పరిశుద్ధ వాక్యం మన అందరికీ పడుతున్నప్పుడు దేవుని యొక్క లేఖనాలు మనం చేసినప్పుడు వర్షం సువార్త 4 గంటలు నాలుగో అధ్యాయం 31 వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుతాయి, ఆయన పని సుధముట్టించుతాయి నాకు ఆహారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఆహారంగా ఎంచుకున్నాడు, ఏది దత్తిగా ఎంచుకున్నాడు? ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం చూసినప్పుడు మన ఆత్మలని దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పనిని ఆయన నన్ను పంపాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకొని ఆయన పని తొడిముట్టించుతాయో నాకు ఆహారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమమైన యేసయ్య ప్రేమను మనం ఎరిగి జాగ్రత్త కలిగి మెలుకోగలిగి మనం బ్రతకడానికి జ్ఞాపకం చేస్తాం. దేవుని పిల్లలంగా మనం బ్రతుకుతూ బ్రతికించడానికి ఆయన మనకు జ్ఞాపకం చేస్తాం. ఆయన ప్రతిగా పొంది ఆకలి అని చెప్తుంది,
ఏ విషయంలో చెప్తూ ఉన్నాడంటే ఆత్మను రక్షణ. ఆయన వచ్చిన పని చెప్తూ ఉన్నాడు. అదే నాకు ఆహారం అయ్యండి, అదే నాకు ఆహారం అయ్యండి, అదే నాకు దప్పికయ్యండి. దేవునికి మహిమ కలుగునగా. ఈ 12 మాసాలు కూడా దేవుడు మనల్ని కనుకరించి ఈ దినం వరకు తీసుకొచ్చి దేవుని ఆకలి ఎంతో, దేశ దప్పిక ఎంతో జ్ఞాపకం చేస్తూ ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. చేస్తున్న ఆయన మన విషయమై, చేస్తున్న ఆయన మన విషయమై ఏమని చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? ఇప్పుడు మనల్ని కడుతూ, మనల్ని దిద్దుతూ, మనల్ని సరిచేస్తూ, నా పని ఇదే అనుకుని, నా ఆహారము ఇదే అనుకుని, నా పానీయము ఇదే అనుకుని ఆయన పని చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును. దేవుడు ఎంతగా మన ప్రాణం నిమిత్తం, మన ఆత్మ నిమిత్తం ఎంతగా ఆయన ఎంచుకున్నాడు. మన జీవితంలో మనం ఎంతగా ఆయన ఎంచుకున్నాం. దేవుని పిల్లలంగా ఒకరోజు మనం భోజనం అంటే మనం అనుకుంటాం, ఇది నాన్న నేను ఉపవాసం ఉండాను, ఇది నాన్న నేను ఉపవాసం ఉండాను అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని ప్రేమ చేస్తూ ఉంది, ఆయన పని జరిగిస్తూ ఆహారం అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవునికి మహిమ కలుగును. అలా నీకు జ్ఞాపకం లేదు, మనల్ని బ్రతికించే దేవుడు, తన వాక్యం చేత మనల్ని బ్రతికించే దేవుడు. వాక్యాన్ని జీవాహారముగా మనం ఎంచుకొని ఆ జీవాహారము కొరకు మనం ఎదురు చూసేవారంగా, జీవ జలము కొరకు మనం ఎదురు చూసేవారంగా దేవుని యొక్క సహవాసములో మనం ఉన్నామా? మనకు లెక్క వారానికి 7 రోజులు, వారానికి 4 శుక్రవారాలు ఇటు దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన పనిని ఆయన జరిగిస్తూ, నేను బ్రతకటానికే, నీవు బ్రతకటానికే ఈ ఆహారం కొరకు మన కడుపు మార్చుకున్నాం, లేకపోతే మన ఉపవాసం ఉందో దేవుని ఆహారము కొరకు, దేవుడిని గ్రహించే ఆ జీవ జలము కొరకు మనం కనిపెడుతూ ఉన్నామా? నా అక్కరిది ఈ అక్కర తీరాలని ఉపవాసం, లేకపోతే నాకు ఈ కార్యము జరగాలని సహవాసం. ఈ రీతిగా మనం ఉంటుంది. యేసు ప్రేమ మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రేమ కలిగిన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. నిన్ను కట్టడానికి, నిన్ను దిద్దటానికి, నిన్ను రక్షించడానికి మన కొరకే ఆయన పనిచేస్తూ ఉంటుంది. ఆయన పనిచేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తూ ఉంటున్నాం? మన కొరకు కాదన్నట్టుగా మనం ఇంకేమేమో ఆయన చేస్తాం. మనము ఏమేమో ఆయన చేస్తాం. ఉన్నతుడిగా ఆయన మనల్ని బ్రతికిచ్చి జ్ఞాపకం చేస్తాం. బ్రతికిచ్చి జ్ఞాపకం చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? తింటానికి ఆయన తింటా, ఏదన్నా ఆహారం ఉందమ్మా, ఎవరైనా తీసుకొచ్చారేమో అనుకుంటున్నాం. అని చెప్తున్నాడు స్వయంగా. నా తండ్రి నన్ను పంపించాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుతాయి, ఆయన పనిని తుదముట్టించుతాయి నాకు ఆహారం. ప్రేమ కలిగిన దేవుడిగా అందుమ మన జీవితాలతో ప్రభు
చెప్తూ ఉన్నారు. నువ్వు బ్రతకాలి, బ్రతికించాలి. నువ్వు బ్రతకటం ప్రక్రియ, బ్రతికించటం ప్రక్రియ. దేవుడికి మహిమ కలుగుతుంది. ఈ కార్యం, ఈ క్రియ నాలో జరగాలని ఆకలిని ఆయన వైపు చూస్తూ ఉన్నామంటే దేవునితో సహవాసం చేసే పిల్లలకు దేవుడు పెడుతున్న ఆహారం దేవునికి ఏ విధంగా కట్టుతూ నీ బ్రతుకును జాగ్రత్త చేసుకుని బ్రతికించాలో దేవుడు జ్ఞాపకం. రోజున ఈ అధ్యాయంలో ఉన్న మాటలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. పాపవస్మరాలైన ఆ స్త్రీ, ఆ సమయ స్త్రీ దగ్గర చేసేది మాట్లాడుతున్నాయి. నేను ఇచ్చి నీళ్లు తాగితే ప్రతిదీ కొనడం అని చెప్తూ ఉన్నాడు. చెప్తున్న ఏసయ్య, ఈ మాట చెప్తుంది ఆమెకు మాత్రమేనా? ఈ మాట చెప్తున్న ఆమెకు మాత్రమేనా? మరి ఆ నీళ్ళు కావాలి అని ఎప్పుడన్నా మనం దేవుని దగ్గర కన్నీరు వేసి మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. ప్రేమమయం అయితే ఆయన ఇచ్చి నీళ్ళు తాగితే ఎన్నడూ దక్కేది. ఆయన ఇచ్చే ఆహారం భుజిస్తే ఎన్నడను ఆకలి కొనదు. ఆకలి కొనక, దశగా కొనక మనం మనుషులం కదా, మన పిల్లలం కాదు కదా. ఉందనుకో, మనకు ఆకలి లేదు, మనం అటువంటి వాళ్ళం కాదు కదా, మరి మనకు ఆకలి అయింది కదా అని మనం మనకు అయితే ప్రభు యొక్క ఆత్మ చెప్తుంది. ఆయన ఇచ్చే నీళ్ళు ప్రస్తుత కొనలేకుండా ఏదొక్కుతుంది దేవునితో సహవాసం చేసేటట్టుగా దేవుడు అనుగ్రహించే నీళ్ళని ఆనందం చేస్తూ ఉంటే, దేవుడిచ్చే జీవవాక్యాన్ని, జీవ జలాన్ని స్థాపిస్తుంటే ఏ దశలు కలిగి ఉంటావు? అదే దేవునికి మనం అయితే ఆహారాన్ని మనం భుజిస్తుంటే, ఆహారాన్ని భుజించిన మనము అది రుచి గల ఆహారం అని తెలుస్తుంది. అదే కావాలని కోరేవారిగా ఉంటాం. ఆ నిత్య ఆహారాన్ని భుజించటం, అసలు ఆయన ఎస్తాడు, నిత్య ఆహారాన్ని భుజించాలి అని మనం కనిపెట్టి మన ఉపవాసంతో ప్రార్థన చేసే పరిస్థితి. అయితే ఆ పరిస్థితులు కావాలని దేవుడు తెచ్చుకోండి, అది ఉండాలని దేవుడు తెచ్చుకోండి. ఆ విధంగా ఉండి మనం ఆహారాన్ని పొందుకుంటూ ఉంటే దేని పరిస్థితులు చూస్తాం? అదే ఆహారం. ఆహారాన్ని విడిచిపెట్టి ఒక వ్యక్తి ఆహారాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించి నేను మీకు 5 స్టార్ చాక్లెట్ ఇస్తానన్నా అన్నారు. నిజంగా ఆహారాన్ని నువ్వు గ్రహిస్తూ ఉంటే దీనికి మించింది కాదని ఈ తప్పిత ఈ ఆకలి అలా చెప్తూ ఉన్నాడు. దేవుని నామం అర్థంగా మనం బ్రతకాలి, బ్రతుకుతున్నాడు. మీరు సిద్ధపడాలి, సిద్ధపడాలి. దేవునికి మహిమ కలగాలి. సిద్ధపడేవారంగా చెప్తున్నారు. ఆయన పోలికలో, ఆయన నామ మహిమార్థంగా, ఆయన ఘనపరుస్తూ దేవుని భక్తుడిగా బ్రతకటానికి చేస్తున్నారు. దేవుని పిల్లలంగా బ్రతకాలు చేస్తున్నారు.
ఆయన పిల్లల్ని ఆయన అన్నాడు కదా, ఆకలి కూడా మీరు ఆయన పిల్లలుగా బ్రతక రెండు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళని ఆకలి కూడా చేయడానికి ఆకలి మనం వాళ్ళు చిన్నది ఏమవుతుందంట బయటపడ ఆకలి చేస్తున్నారు. ఈ రోజున మన జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మహిమగలిగిన దేవుడిగా ఆయన పోలికలో ఆయన కృప చొప్పున ఆయన జ్ఞానంతో ఆయన మహిమాత్మ చేత వృద్ధికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మన దేవుడిగా ఇక్కడ వాయిని తండ్రిగా జ్ఞాపకం చేస్తాడు. రేపొద్దున ప్రార్థన కూడుకుంది. ఈ రోజున మనం ఏమి ఆలోచించాలి, ఏం చేయాలి అంటే దేవుడికి ఆహారం కొరకు, దేవుడికి జీవజలము కొరకు కనిపెట్టుకో. 31వ తారీఖు వస్తుంది. 31వ తారీఖున ఏం చేద్దాం? అలా చెప్తున్నా. సంవత్సరము ఎంత సంవత్సరమును మీకు ఆయన అనుగ్రహించి నేను జీవించినటువంటి దానికి జ్ఞాపకం చేసుకోండి. మహిమ కలిగిన దేవుడిగా చెప్తాను. 31వ తారీఖు ఏం చేద్దాం? 1వ తారీఖు ఏం చేద్దాం? ఆయన మారని దేవుడు మీద చెప్తుంది. మారనిది 31వ తారీఖు వచ్చిన 1వ తారీఖు వచ్చిన ఆయనకి ఆహారం ఏమైందండి? సంఖ్యలో అనిపిస్తున్నారు. ఆయన భక్తికి ఏమైందంటే ఆత్మ. ఏ తారీఖు అది? 31వ తారీఖు డిసెంబర్ 25 అది, జనవరి 1వ తారీఖు అది. మరి మనం మళ్ళా చెప్తున్నాం. ఆయన మహిమ కలిగిన రాజు, ఆయన మహిమ కలిగిన రాజు, మహిమ కలిగిన రాజు, ఆ మహిమ కలిగిన రాజు జీవితంలో ప్రవేశించే రీతిగా, మహిమ కలిగిన రాజు గుమ్మములో ప్రవేశించే రీతిగా నువ్వు మహిమాత్మక ముందుకు మహిమ కలిగిన రాజు ఎదుర్కోవడం, మహిమ కలిగిన రాజు ప్రవేశించడం. ఆ మహిమ కలిగిన రాజు అలా జ్ఞాపకం చేసుకోండి. ఆ గుమ్మము, ఆ ప్రవేశము మన వెనుకడికి తీసుకొచ్చి మనతో అంటుంది. ఆయన ప్రవేశించాలి అనుకో చెప్తుంది. రేపొద్దున మనకు ప్రార్థన పూర్వకం అంటే ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయాలి? నా హృదయంలోకి రావాలి. నా హృదయం అని తలుపు తెరవబడ ఎదుర్కొంటా పరిశుద్ధ దినం వస్తుంది. పరిశుద్ధ దినము దేవుని యొక్క మహిమార్థంగా మహిమ కలిగిన రాజు నా హృదయంలోకి రావాలి, నా గుమ్మములకు ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి మహిమ కలిగిన దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకు, జ్ఞానముతో నువ్వు బ్రతుకు, దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యంతో నువ్వు బ్రతుకు, దేవుని యొక్క సంపదతో నువ్వు బ్రతుకు, జ్ఞానము కలిగిన దానిగా వర్ధిల్లుతూ ఆయన మహిమతో రీతిగా చెప్తూ ఉన్నారు.
నిన్నడు యాత్రికున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మన ఇంటికి వస్తుంది, మన గుమ్మంలోకి వస్తుంది. మన గుమ్మంలోకి వస్తుంటే, మన ఇంటికి వస్తుంటే మనం ఏం చేయాలి? ఆ గుమ్మంలోకి ఆ వాక్యం అనే దేవుడు ప్రవేశించే రీతిగా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరంగా ఆయన మన ఇంట్లోకి వస్తానని ఆయన చెప్తుంటే, ఈ గుమ్మంలో ప్రవేశిస్తానని ఆయన చెప్తుంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? గారెలు వండుకుని, బూరెలు వండుకుని, ఇంకేమో వండుకుంటుంది. కలుపు జరగట్లేదు. తప్పుగా బ్రతకటానికి, దేవుని నామ మహిమార్గంలో బ్రతకటానికి, దైవ జ్ఞానముతో ఆయన, దైవ కృపతో ఆయన నింపుతూ ఉన్నా. రాజు ప్రవేశించే రీతిగా మీ గుమ్మపు తలుపులు తెరవబడే రీతిగా సిద్ధపడాలి. ఆ సిద్ధపాటును విడిచిపెట్టి మనం ఏం సిద్ధపడుతూ ఉన్నాం? బూజులు దులుపుకుంటూ సిద్ధపడుతున్నాం. కొత్త వస్త్రాలతో సిద్ధపడుతూ ఉన్నాం. ఆయన గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు తట్టి లేఖనాలు రాయబడుతూ వచ్చి తలుపు తట్టి తిరిగి వెళ్తున్నాడు. ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు, ఆది అంతమైన దేవుడు మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా పోషిస్తూ ఆయన వస్తాడు అని తలుపు దగ్గర కాసుకుని ఉండేవారుగా ఉందా? ఆయన ఇంటికి తలుపు కట్టినా కానీ తలుపు తీయలేకపోతున్నాం అనుకోండి. మరి రోజు మళ్ళా చెప్తున్నా, సోమరులం కాక, నిష్ఫలులం కాక ప్రయోజనకరంగా బ్రతకటని చెప్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నన్ను బ్రతికించే, ఆయన నాకు జ్ఞానం ఇచ్చే, ఆయన నన్ను పెంచే, ఆయన నన్ను కట్టే, ఆయన నన్ను పోషించే. ఈ బ్రతుకులో ఉండాల్సిన కాదు. మన యుద్ధ ఉండవలసిన కాదు. దేవుడే నన్ను బలపరిచి, దేవుడే నాకు జ్ఞానం ఇచ్చి చెప్తాను. క్రీస్తు చేస్తున్నంత నాకు చేస్తాను. ఆయన భక్తితో కొని, ఆకలి కొని, ఆయన పనిని ఆయన జరిగిస్తూ మనము దత్తుగా కొని, ఆకలి కొని మనం ఏం చేస్తూ ఉంటాం? నా ఇంటిలో అక్షమైన సామాన్లు ఏదైనా సామాన్లు అయ్యా అంటూ ఉంటాం. లేకపోతే ఇంకేమన్నా అడుగుతూ ఉంటాం. దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి బ్రతకడానికి చెప్తూ ఉన్నాడు. దేవుడికి మనసారా స్తోత్రం చేయడం, ఆ స్తోత్రాలు ఆయన పొందడానికి చెప్తున్నాడు. ఆ ఘనతను ఆయన పొందడానికి చెప్తూ ఉన్నాడు. ఆ మహిమను ఆయన పొందడానికి చెప్తున్నాడు. విశ్వాసంతో అడిగి చూడొకసారి. విశ్వాసం చేసిన అయ్యా నీ మాట వినగలిగేటట్టుగా మహిమ కలిగిన రాజువయ్యాను, నువ్వు నాలో ప్రవేశించేటట్టుగా నన్ను సిద్ధపడుతున్నా,
నన్ను సిద్ధపరచయ్యా, నన్ను సిద్ధపరచయ్యా. 31వ తారీఖు సిద్ధపడుతున్నాం, జనవరి 1 తారీఖు సిద్ధపడుతున్నాం, డిసెంబర్ 25కి సిద్ధపడుతున్నాం, ఇంకో దానికి సిద్ధపడుతున్నాం. ఆ రాజు ప్రవేశించడానికి, మహిమ కలిగిన రాజు ప్రవేశించ సిద్ధపడు అంటారు. సిద్ధపడు. ఆయన ప్రవేశించి ఏం జరుగుతూ ఉన్నాడు? నీ తల ఎత్తుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన నీ తల ఎత్తుతూ ఉన్నాడు. రెండు మాటలు చెప్తున్నాను. నాలుగో అధ్యాయం 7వ వచనం చదువు. బ్రహ్మములారా, మీ తలలు పైకెత్తుతుంది, దేవునికి మహిమ కలిగిన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మన తల ఎత్తుతున్నాడు. దేవుని యొక్క వాక్యం అందిస్తే కయ్యూని దగ్గర మాట్లాడబడింది, నువ్వు సక్రియ చేస్తే నీ తల ఎత్తుకున్నావా? సక్రియ చేస్తే నీ తల ఎత్తుకున్నావా? పాపం ముందు ఏమవుతుంది? తల అలకరించుకో. మళ్ళా చెప్తున్నాడు, మన పాపాన్ని, మన అతిక్రమాన్ని నేను నా చిత్తానుసారంగా విడిచివేసే దేవుడు, మారణ దేవుడుగా మన బ్రతుకుని పరిశుద్ధపరుస్తూ అని చెప్తున్నాడు, పవిత్రపరుస్తూ అని చెప్తున్నాడు. దేవుని బిడ్డగా దినదినం దేవుని నామమని ఒకరోజు ఒక ఇటుక 2 ఇటుకలు ఎక్కువ గోడగట్టి ఆ గోడను అంతే వదిలేసి కడుతున్నారంటారా? అన్నారు. దానిపైకి ఇంకోటి వస్తే, దానిపైకి ఇంకోటి వస్తూ ఉంటే అప్పుడేమంటారు? కడుతున్నారు. రోజున మన జీవితాన్ని కూడా ఆయన కడుతూ ఉన్నాడు. రోజు ఎట్లా చెప్తే అట్లా మనం నూజించాలి, ఆయన సంతోషం కలిగేది అని మనం అనుకుంటూ భక్తులు పడద్దు. దేవుడు మనం పెంచుతూ ఉన్నాడు, పోషించు. పరిశుద్ధుడైన దేవుని నామ మహిమార్థం అని చెప్తున్నాడు. గోడ కట్టడానికి, ఇటుకను తెచ్చి కట్టడానికి, ఆ రాతిని తెచ్చి కట్టడానికి, దాని పంచే ముందు దాన్ని ఏం చేస్తూ ఉంటారు? మట్టిని తొక్కి దాన్ని కాల్చి దాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారు. ఆ అమృతి కొరకు ముందేం చేస్తూ ఉన్నారు? ఇంత పని చేస్తున్నారు. ఈ రోజున ఆయన యొక్క మహిమ కలిగిన మందిరంగా, ఆయన చేత మలసబడిన రాయిగా, సజీవమైన రాయిగా నువ్వు కట్టబడటానికి దేవుని కృప చేత నువ్వు బ్రతికిస్తూ చెప్తున్నావు. ఏమయ్యా మన ప్రతి ఎప్పుడన్నా అయ్యా తండ్రి పంపిన దాన్ని నెరవేర్చడమే నీ చిత్తమని ఆహారం ఎంచుకున్నావయ్యా. గుర్తుకొచ్చిద్దా మనకి?
సరే క్రిస్మస్ వదిలేండి. ఇప్పుడు కూడా సరే కన్నా గుర్తుకొచ్చిద్దా? కొత్త సంవత్సరంలోకి వస్తున్నాం, జనవరి ఫస్ట్ గుర్తుకొచ్చిద్దా? మారని దేవుడిగా చెప్పేమని మరిచిపోని దేవుడిగా చెప్తున్నాడు. దయలు నేను నిన్ను మరవని దేవుడిగా చెప్తున్నాను. మరొక ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఒక మాట ఇచ్చాడు మనకు దేవుడు, హక్కులు పెట్టబడిన పడవలు ద్వారా, హక్కులు పెట్టబడిన పడవలు యుద్ధం చేస్తుంది. దేవుడికి ఆ పడవలు ఏం చేసిందంటే, ఆ నిరుపుడి దాన్ని ఏం చేస్తూ వచ్చింది? కొండలను ఇల్లు చేసింది. ఈరోజు ఎప్పుడైనా గెలుస్తుంది ఆయన నేను సిద్ధపరుస్తున్నాడు. ఆయన బిడ్డగా ఉపయోగించుకోవడం సిద్ధపరుస్తున్నాడని ఎప్పుడైనా అర్థమవుతుందా? మార్పు లేని దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ తిరిగే చేస్తూ ఉన్నాడు. లోకములో ఒక్కళ్ళే నీతిమంతుడు అన్నాడు. మరి ఒక్కళ్ళే నీతిమంతుడు అంటే ఈ ఒక్కదాన్ని మనం అనుకోవాలి. ఏమే పాపాత్మరాన్ని ఒక్కదాన్ని మనం చెప్పుకోవాలి. ఇది అందరికీ సంబంధించింది కదా. ప్రతి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఆమె గుట్టంతా చెప్పేశాడు దేవుడు, ఆమె గుట్టంతా చెప్పేశాడు. ఈరోజు మహిమ కలిగిన రాజుగా మన బ్రతుకును జ్ఞాపకం చేసుకుని మనల్ని బలపరుస్తూ చెప్తూ నడిగితే మనం నడిగితే తప్పుతున్నా. డిసెంబర్ 25కి మనం ఏం తిన్నాము? మంచి బిర్యానీ తిన్నాం. మళ్ళా 31వ తారీఖు ఏదో ప్లాన్లు ఉంటుంది మనకు. ఏనండి ప్రార్థన చేసుకోవద్దేనండి, ఏదో ప్లాన్లు ఉంటాయి. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. నీతిమంతులంగా ఆయన చెప్పి ఆహారాన్ని విధించడానికి ఎదురు చూసేవారము. ఆయన వైపు మన హృదయం ఎత్తుకుంటాం, ఆయన వైపు మన మనోనేత్రాలు, ఆయన సహాయాన్ని కోరుకుంటాం. ఆయన పెట్టి చూసేవారుగా ఎందుకని జ్ఞాపకం చేసుకున్నా. తమ్ముడు వచ్చి ఆమె ఏం చేసి వచ్చింది? ఆమె గురించి నీ భర్తను తీసుకురమ్మా అంటే అసలేదు. తర్వాత ఇంకేమంది? అది ఉంది 16వ వచనం, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్తున్నాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి, నీకు 5 పెనిమిటి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. సత్యమే చెప్పికి వెళ్ళను. ప్రేమమైన యేసు మన జీవితాన్ని బలపరిచి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ వాక్యానికి వ్యతిరేకంగా మనముండి పరిశుద్ధ వాక్యాన్ని అనుసరించలేక మన జీవితంలో ఎంతో కోల్పోయే పరిస్థితి నుంచి మళ్ళా చెప్తాను. కోల్పోకున్న పరిస్థితి నుంచి మళ్ళా చెప్తాను. నీతి సూర్యుడిగా ఉదయించి ఆమె ఒక్కలేరని చెప్పే నిజమే. అయితే మీకు 5 ఉన్నారు. 5 ఉంటే ఆ 5 ఒక వ్యక్తిగా రేపు పొద్దుటికి ఏ ఆహారం సిద్ధపరచుకుందాం. వినండి జాగ్రత్తగా. ఏమనుకుంటాం మనం? నాటుకోడి చికెన్ అనుకున్నాం.
అని ఈ నాటుకోడి చికెన్ అనే భర్త వెళ్తా నిద్రపోని ఎప్పుడు చల్లారద్దా, ఎప్పుడు పని చేద్దాం. అకాలంలో చెప్పు ఆమెకు 5 పెనుమిట్లు ఉన్నారంటే ఆమె గురించి చెప్పుకొని ఆమెను ఒక దోషిగా చేసి వదిలేసే పెద్దగా అంటే మళ్ళా చెప్తున్నట్ట, నిన్నెవరు వెళ్తూ ఉన్నారు, నిన్నెవరు ఏలుతూ ఉన్నారు? రేపు పొద్దున తినాల్సిన ఆహారమా? రేపు పొద్దున తినాల్సిన ఆహారం పితరులను జ్ఞాపకం చేసుకో. పితరులు ఏం చేశారు? ఆహారం కొరకు మాకు 5 ఇంటిలో ఉంది మంచి ఆహారం, అక్కడ మేము కొండల దగ్గర కూర్చుంటున్నాం. మనిషిని దేవుని మరిచికట్టుగా చేస్తుంది. ఇది ఒక పెనుమిటి దేనికి? అవునా కాదా? అర్థమైందా? మళ్ళా చెప్తుంది క్రిస్మస్ పండుగ వస్తుంది. పండుగ అనుకుని ఇంకొకటి అనుకోండి వస్తుంది. దాని కొరకు వస్త్రాల కొరకు ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఏం చేస్తుంటే మనల్ని ఏలుతూ ఉంటుంది. ఇప్పుడు ఏలేవాడు అయిపోయాడు. వస్త్రం ఏలేవాడు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతపడద్దు. నీకు అవసరమైంది ఒక్కటి. దేవునికి విశ్వాసముతో బాగుగా పెట్టుకుని దేవునికి మహిమ కలుగుతుంది. ఇక ఇదైపోయింది. మూడో వ్యక్తి నిద్ర ఏలేవాడుగా నిద్ర ఏం చేసుకోండి అంటే ఇవాళంతా పండుగ చేసి అలిసిపోయాం, ఏం చేయాలి? నిద్రపోవాలి. ఇప్పుడు చెప్పండి, ఈ సమరయోత్సవ ఇచ్చిన వాక్యం రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఉన్నవాడు ఈ పెనుమిటి పాడు అని 5 ఉన్నారు, 5 పోయారు. ఇప్పుడు ఉండవంటారా? అంటే ఇది దైవ సంబంధమైంది. లోకం ఏం చేసి లోకం ఏం చూస్తుంది? దేవుని యొక్క వాక్యం నేను ఇచ్చే ఆహారం లోకం ఇచ్చేటువంటిది కాదని దేవునికి మహిమ కలుగుతుంది. ప్రేమమైన తెలుసు మన జీవితంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లెక్కను లెక్కేసుకో. ఏమేమి వెళుతూ ఉన్నా వేరే వాళ్ళందరూ కూడా కాలంలో చెప్తారు. ఎనిమిది ఎంతమంది చెప్తారు. అలా మన జ్ఞాపకం చేస్తాం. దైవ సేవకురాలుగా దేవుని బిడ్డగా నిలబడిన నేనైనా, దేవుని పిల్లలుగా ఉంటున్న మీరైనా
కనిపెట్టే వారంగా, ఎదురు చూసే వారంగా, ఆకలిగొనే వారంగా, ఆయన అనుగ్రహించి దేవ జలాల కొరకు దప్పిస్తున్న వారంగా మన ముందు మొదట విశ్వాసానికి కర్తైన అందుకు రంగంలో ఎట్లా పరిగెత్తేది ముందేముంది అవమానమైన కనబడుతున్నా, అవమానకరమైన పరిస్థితులు కనబడుతుంది. రాత్రి దశలో పడిన ఆనందము కొరకు పరిగెత్తు దేవునితో మనం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. ఆయన ప్రవేశించేటట్లుగా మీ తలెత్తండి. మిమ్మల్ని లేవనెత్తే దేవుడా, నాశనం చేసిన దేవుణ్ణి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు అయితే తెలుగున కాక మహిమోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన రాజుగా ఇక మీదట మన మధ్య సంచరిస్తూ మన జీవితాలను ఆయనకు మహిమకరంగా మలుచుకుంటూ బ్రతికించే దేవుడిగా తోడని నిలిచిన తండ్రిని తలవిస్తూ దేవుడికి మహిమ కలుగున కాక దేవుడికి మహిమ కలుగు. విశ్వాసముతో వింటూ విశ్వాసంతో బ్రతకడానికి చెప్తూ దైవ సన్నిధిలోకి వచ్చి ఏం బోధ చేస్తూ ఉన్నారు? దైవ సన్నిధిలోకి వచ్చి ఆమెతో 5 పెనిమిట్లు ఉన్నారా? 5 అక్షరం నేను చంపేసి ఈ 5 పెనిమిట్లు ఉన్నారన్న సంగతి ఏముందన్నా సమాజం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఆమెకు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఇదోంది. అని తీసుకొచ్చి దీన్ని ఉపయోగించుకుని ఈ రోజున ఇచ్చిగొడ్డు తండ్రి సమాధాన కర్తైన దేవుడు నిన్న నేడు ఆఖరీతిగా జ్ఞాపకం చేస్తూ జగత్తుగా దేవునితో బ్రతకడానికి కలిగిస్తుంది. విశ్వాసముకు ఈ పండుగ రంగములు ఓపికతో పరిగెత్తడానికి జ్ఞాపకం చేస్తుంది. మహిమగలిగిన రాజుగా ఆయన నీ గుమ్మం వద్దకు వస్తే నీ తెలుగు దొరుకుతుందంటే ఆయన ప్రవేశించే రీతిగా ఆకలిగా దొరుకుతుగా దొరుకుతున్న వాళ్ళు దాహాన్ని తీసుకునే వాళ్ళు, ఆ నీళ్ళని తీసుకునే వాళ్ళుగా దొరికి లేని వాడి దగ్గర తీసుకెళ్ళి బాటిల్ నీళ్ళు ముందు పెట్టిన అని మనమన ఏనా ఇంక డెస్లర్ బాటిల్ తీసుకొచ్చాను, లేకపోతే ఇంకొక బాటిల్ తీసుకొచ్చాను అని చెప్పేసి మనకు అతనికేమో నీళ్ళు తాగాలని ప్రతిస్తారు. దేవుని యొక్క వాక్యం మర్మముతో కూడింది. దేవుని యొక్క వాక్యం సత్యమైంది. ఆ సత్య సంగతులను తెలియజేయగలుగుతుంది. దేవుడు చాలా మంది జ్ఞాపకం దేవునికి మహిమ కలిగింది. ప్రేమ కలిగిన దేవుని నామానికి మార్గంగా బ్రతుకుతూ బ్రతికించటం నడుము కట్టుకుని సిద్ధపడు చెప్పిన దేవుడు, నడుము కట్టుకోమన్న దేవుడు, నువ్వు నడుము కట్టుకుని మనసును నువ్వు సిద్ధపరుచుకుంటే నువ్వు కాదో వాళ్ళకి వచ్చేదాన్ని అనంగా వాళ్ళకి మనల్ని అనుకోవచ్చు. రోజు కూడా మనం అనుకుంటూ సభ దగ్గర ఉపవాసం చేస్తూ ఉన్నాం, సహవాసం చేస్తూ ఉన్నాం అని అనుకుంటూ లేని పరిస్థితి నుంచి దేవుడు మనకు విడుదల దేవునికి నమ్మకం. ఎందుకు అనగా ఆయన ఏమై ఉన్నాడు? దయాళుడై ఉన్నాడు. విమోచించబడిన వారు ఏమంటూ ఉన్నారు? ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చేస్తూ ఉన్నారు.
యెహోవా దయాళుడని ఆయన కృతజ్ఞత స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యపు క్రియ మనలో జరగాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం స్తోత్రాలు. ఇప్పుడు ఆ వాక్యపు క్రియ మనలో జరిగించాలి. ఆ వాక్యాన్ని బట్టి ఆయన దయాళుడని ఆయనకి మనల్ని విమోచిస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఆ గణమైన దేవుని సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలిగిన కనుక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన చిత్రంతో చెప్తూ వచ్చాడు. ఆ చిత్త ప్రకారం ఆయన పని జరిగిస్తూ ఉంది. ఎవరి కొరకు పని? మనల్ని సిద్ధపడతాం, మనల్ని రక్షించటం, మనల్ని విమోచించటం, తండ్రి అప్పగించిన పనిని జరిగిస్తూ ఏ ఆకం అది దక్కుతున్నాను ప్రాణానికి దేవుడు మనం దేశించగా దేవుడు మనం మహిమార్థంగా బతకడానికి మనం జీవించి దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన ముందుకు జీవించిన